మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అక్కడ ఆగుతున్నాం. క్రమానుగతంగా ప్రతి వారము అనేక సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకుంటున్న సంగతుల్లో మత్తయి సువార్త వివరణ ఒకటి. కేవలం తోసిందల్లా మాట్లాడుకుని వెళ్ళిపోక ఒక సిస్టమేటిక్గా క్రమానుగతంగా అటు థియాలజీని మిస్ అవ్వకుండా, ఇటు చరిత్రని మరుగు చేయకుండా, బయట సొసైటీ నుంచి ఎదురవుతున్న అనేకమైన బైబిల్కి వ్యతిరేకమైన ప్రశ్నలు తర్కబద్ధంగా, ఇటు భౌగోళికంగా, అన్ని విధాలుగా ప్రతి వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఈ బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేసాం. నిజానికి ఇది మత్తయి సువార్త యొక్క వివరణ. అధ్యాయాన్ని అవుట్లైన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరు ఈ మొదటి అధ్యాయాన్ని వివరించడానికి సాహసం చేయరు గనక, అన్ని సంఘాల వల్లే నీరసించిపోయి మనం మోటివేట్ చేసుకుని వెళ్ళిపోవడం అది సబబు కాదు గనక, సత్యమందు ఆసక్తి కలిగిన వారు, స్త్రీలైన వారు కాస్తంత ఆలోచించవలసిన పిల్లలుగా దేవుడు మనకు భాగ్యం ఇచ్చాడు కనుక ప్రతిదాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఓకే, ఈ భాగంలో మత్తయి సువార్తలో మత్తయి గారు పరిచయం చేసింది అబ్రహాం గారిని, దావీదు గారిని తలకాయల్లాగా పరిచయం చేశాడు. ఎందుకు అబ్రహాం గారిని, దావీదు గారిని దేవుడు ఎందుకు పరిచయం చేశాడంటే, మెస్సయ్యని ఈ సొసైటీకి పరిచయం చేయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అభిషక్తుడిని ఈ సమాజానికి ఆయన పరిచయం చేయడానికి కొన్ని రుజువులు తెర మీద తీసుకొచ్చాడు. ఆ రుజువులే వంశవృక్షం. అంటే యేసుప్రభు అనే పాత్ర కల్పిత పాత్ర కాదు, యేసుప్రభు అనే పాత్ర కిట్టించింది కాదు, యేసుప్రభు అనే పాత్ర యేసుప్రభు తాను ఇలా క్రియేట్ చేసుకుంటే ఈ ప్రవచనాలకు అనుకూలంగా నా క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుని తయారు చేసుకున్న క్యారెక్టర్ కాదు అది. అది ఈ రోజుల్లో ఇప్పుడు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు మాట్లాడుతున్నారు చాలామంది సోషల్ మీడియాలో కూర్చొని. ఈ మతోన్మాదపు ఛానల్స్ ఏవైతున్నావో వాళ్ళని వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం, ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్లో దిక్కుమాలిన నాసిరకమైన ఆన్సర్లు వీళ్ళు చెప్పడం. అడిగేవాడికి తిరగలేదు, చెప్పేవాడికి తిరగలేదు, తిరగలేక తిరమాల పనులన్నీ చేస్తున్నారు. అది వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, అరే బైబిల్లో ఎలా ఉంది, ఆయనకి హిస్టరీ లేదంటగా, ఆయనకి జీనియాలజీ లేదంటగా అంటే, లేదని ఆ యాంకర్ గాడికి ఎట్టా తెలుసు? పోనీ ఆడు అడిగాడు, ఆడు వరమ్మలని ప్రశ్న అడిగాడు. పోనీ ఈ చెబుతున్నవాడన్నా తినంగా ఏమైనా ప్రూవ్ చేసి మాట్లాడుతున్నాడా? ఇడు అక్కడికి వెళ్ళి అప్పుడు నొక్కుంటాడు ఆ గూగుల్ ఏం చెప్తుంది? నీ బొంద నీకు ఆ గూగుల్ నీకు ఏం చెప్తుంది? నీకంటే ఒక బైబిల్ స్టడీ ఉంది, దీనికి హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దీన్ని చదివితే మన వయసు చరిపోనంత పొంకాల చరిత్ర ప్రతులు ఉన్నాయి క్రైస్తవ సంఘ చరిత్రలో. మనకన్నా బాగా చదివేసిన పండితుల యొక్క వ్యాఖ్యానాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అది చదివేడు ఆ గూగుల్తో ఆడక అవి చదివితే వీటిని దగ్గర పట్టుకుని చూస్తే మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి ముక్కు మీద ఏలేసుకునేలాగా సమాధానం చెప్పొచ్చు. అరకొరగాళ్ళందరూ వచ్చి ఈ మధ్య ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు జవాబులు కూడా మన వాళ్ళు అరకొరగానే చెబుతున్నారు. సందర్భం కాదు, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. కిమ్ అనే ఒక ఆయన ఉన్నాడు. జిమ్ కిమ్ లాడు కాదు. కిమ్ అంటే ప్రపంచంలో అతిపెద్ద మేధావి. ఇప్పుడు ప్రపంచంలో కంప్యూటర్తో సైతం పోటీ పడే ఒక మేధావి ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆయన లాస్ట్లో ఆయన పేరు కిమ్ అని వస్తుంది. కిమ్. ఆయన మేధావి, అంత పెద్ద మేధావి, ప్రతి విషయం చెప్పగలడు, ఏదన్నా మాట్లాడగలడు. అంత పెద్ద మేధావి ఏమంటారు తెలుసా? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒకే ఒక రియల్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే బైబిల్ దేవుడు అన్నాడు.
అలాంటి మేధావే బైబిల్ దేవుడు గొప్పడని ఇప్పుడున్న జనరేషన్కి పగిలిపోయేలా చెప్తే అడుగుతున్నాను. ఈ అరకొరగా వాళ్ళందరూ వచ్చానారట, యేసుప్రభు చరిత్ర లేదన్నారట, యేసుప్రభు కట్ట వంశవృక్షం లేదన్నారట. అడుగుతున్నాను, మీరు అరకొరగాళ్ళు. అందుకే చదవాలి, వీటిని ధ్యానించాలి. వీటిని గూర్చి మాట్లాడుతున్నప్పుడు అండి, అసలు మిషనరీ చరిత్ర మాట్లాడినా, సంఘ చరిత్ర మాట్లాడినా, బైబిల్ చరిత్ర మాట్లాడినోడు సిగ్గుపడిపోయేలాగా ఆన్సర్లు చెప్పాలండి. అలా చెప్పాలి అంటే అడుగుతున్నాను. మన దగ్గర ఇంత చరిత్ర మనం ధ్యానించట్లేదు. మనం ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్తలో ఎంతసేపు జక్కే కదా, మత్తయి సువార్త మనం తీసి చెప్పండి మార్తమ్మ కథలతో వెళ్ళిపోతే మనకి ఇంకా నడుతున్నాను. మిగిలిన టెస్టుల జోలికి నువ్వు వెళ్ళవా? ఆ టెక్స్ట్ నీకు సంబంధం లేదా? అలాంటి విడవబడిన నిర్లక్ష్యం చేయబడిన అధ్యాయంలో ఒక అధ్యాయమే మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం దాన్ని. ఏంటి ఆ మత్తయి సువార్త చూస్తూ దావీదు గారి లైఫ్ స్టడీని మనం ధ్యానిస్తున్నాం. దావీదు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధము ఉంది. ఈయన రాకకి ఈయన ముంగుర్తుగా పనిచేశాడు. ఈయన జీవితాల్ని భాగాలుగా ఆలోచిస్తూ ఆ మొదటి సమయాలు 22వ అధ్యాయం దగ్గర ఆగం. ఐడియా ఉందిగా? ఆ 22వ అధ్యాయంలో 2 భాగాలు మనం వదిలేస్తాం. లాస్ట్ వీక్ మనం ఆలోచించకుండా టైం లేదు కనుక ఆ సందర్భాన్ని వివరించుకోవడానికి అది సందర్భంగా మనకు సమయం సరిపోదు కనుక 2 భాగాలు వదిలేస్తాం. ఆ భాగాలు ఏంటంటే 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం 10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే గాతు రాజైన మన దేశపు రాజు కాడ వారి నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఎదుడితే కంటిన్యూ చదవండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని ఎర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్ము తన గడ్డం మీద కార్నిచ్చుచు ఉండెను. వారిని అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చర్యలు చేస్తూ వచ్చెను. కావున ఆకీషురాజు, మీరు చూశారు కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చిదిరి? పిచ్చి చర్యలు చేయు వీడిని తీసుకుని వచ్చిదిరేమి? వీడు నా నగర్లోనికి రాదగునా అని తన సేవకులతో నేను. బానంద సౌండ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. బానందా? ఓకే, రైట్. జాగ్రత్తగా విందాం. ఈ ఒక్క భాగాన్ని ఈ 22వ అధ్యాయం సుమారు 1 నుండి 5వ వచనం వరకు మనం విడిచాం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ 2 అధ్యాయాలు మాట్లాడుకున్నప్పుడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే దావీదు గారు పరిగెడుతున్నారు. క్షమించండి, పరిగెట్టేస్తున్నాడు. ఎవరు? సౌలు. ఈ సౌలు అనే మూర్ఖుడు లేదా వయసంతా ఆయన అసూయ చేత నింపేసుకొని ఒక చిన్న పిల్లవాడు గొర్రెలు కాస్తున్న అబ్బాయిని పరిగెట్టిస్తూ ఉంటే ఆ ఉరుకులు పరుగుల జీవితంలో ఆ మందిరానికి పరిగెట్టాడు. ఆ మందిరానికి పరిగెట్టినప్పుడు ఏమైందో మనం తెలుసు. ఒక అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధానికి రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసు. దైవజనులైన వారు, దేవుని చేత పిలువబడిన వారు, లేదా సంఘానికి కంటిన్యూగా వస్తున్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని పిల్లలని చెప్పుకున్నవారు అబద్ధాలు ఆడితే దాని నష్టం ఎలా ఉంటుందో లాస్ట్ వీక్ మనం చూసాం. అయితే ఆ తర్వాత ఆయన చేసిన మొదటి తప్పు రిజల్ట్ ఏంటో మనం చూసాం. అబద్ధం ఒక నష్టం కలిగించిందంటే ఆయన చేసిన మొదటి తప్పు అబద్ధాలు ఆడడం. ఇప్పుడు 2వ తప్పు చేస్తాడు. ఆ 2వ తప్పు ఏంటంటే గాతు పట్టణానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, గాతు పట్టణం అంటే ఎవరి పట్టణం అంటే అది ఇశ్రాయేలీలుదా? గాతు పట్టణం అంటే అది ఎవరి పట్టణం అండి? యూదులుదా? గాతు పట్టణం ఎవరిదండి? మహారాజు పుట్టబోయే ఊరది. గాతు పట్టణం ఏ ఊరండి? అసలు ఏ ఊరిలో నుంచి అయితే రాక్షసులు తిరగబడ్డారో ఆ ఊరది. ఏకదిశదముడు ఏ ఊరి నుంచి అయితే తిరగబడ్డారో ఆ ఊరు. అంటే గాత్ అనేది ఫిలిస్తీన్కి సుమారు 5 పట్టణాలు ఉంటే ఆ 5 పట్టణాల్లో ప్రాముఖ్యమైన పట్టణం గాతు.
మీకు లాస్ట్ టైం మనం గొలియాతు కోసం మాట్లాడుకున్నాం. ఆ గొలియాతు కోసం మాట్లాడుతున్నప్పుడు గొలియాతు గారి పట్టణం ఏ ఊరు? గాతే. ఇంకా నేను చెప్తానండి, వాళ్ళ ఊరు అష్టోదు, అస్కలోను, గాజా, ఎక్రోను, గాతు. ఈ 5 పట్టణాలు ఫిలిస్తీన్లకి ప్రాముఖ్యమైన పట్టణాలు. అంటే గాతు, ఎక్రోను, గాజా. ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయిగా, గాజా, అస్కలోను, అష్టోదు. ఇవి ఆగిపోయినాయి చూడండి, ఈ సౌండ్ ఆగిపోయింది చూడండి. ఈ 5 పట్టణాలు ఏవైతే ఉన్నావో ఈ 5 పట్టణాలని మనం జాగ్రత్తగా చూడాలి. ఈ 5 పట్టణాలని జయిస్తున్నప్పుడు, అంటే ఎవరు జయిస్తున్నప్పుడు, ఈ 5 పట్టణాలకి ముందు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉండేవారు. ఎక్కడ? ఐగుప్తిలో. ఆ ఐగుప్తిలో బానిసలుగా ఉన్న వారిని తీసుకుని వచ్చినప్పుడు, మోసే నాయకత్వంలో బయటకు వచ్చారు. మోసే నాయకత్వంలో బయటకు వచ్చినప్పుడు మోసే గారు ఒకటి చెప్తాడు, నువ్వు మోసేవైనా, దావీదువైనా, నువ్వు ఎవరివైనా, నువ్వైనా, నేనైనా ఆయన చెప్పిన దగ్గర చెప్పినట్టు మనం చెయ్యాలి. మోసే గారు ఎప్పుడైతే చెప్పలేదో నెబో కొండ పైన మోసే గారు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆ వాగ్దాన భూభాగానికి ప్రజలు నడిపించడానికి మళ్ళీ ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు యెహోషువ. ఆ యెహోషువ నాయకత్వంలో వచ్చేసరికి కానాను తెగలు ఉన్నాయి. కానాను భూభాగం మీద ఏర్పడి, ఈ కానాను భూభాగం మీద కానాను తెగలు ఎప్పుడైతే ఏర్పడి ఉన్నాయో ఆ కానాను ఏరియాకి, అంటే ఫిలిస్తీన్లు, మోయాబీలు, అమోనీలు, ఇలా తెగలు మాట్లాడుకుంటే సుమారు అధికారికంగా 7 తెగలు. ఆ తెగలకి సుమారు 5 పట్టణాలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే గాతు పట్టణంలో ఒక భయంకరమైన రాక్షసులు మోకుండేవారు. వాళ్ళే అనానాకీలు. ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు. అంటే ఆ రోజుల్లో ఉన్నత దేహులు, ఒక మాట చెప్పాలంటే రాక్షసులు. వాళ్ళ మనుషుల్ని మిడతల్లాగా నలిపేస్తారు. అంటే యెహోషువ నాయకత్వంలో ఆ పట్టణాలన్నింటినీ జయించినా ఈ జాతిని ఎలగొట్టలేకపోయారు. ఆ శాసనం ఉండిపోయింది. ఎక్కడ? ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి, 13వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణాల కోసం చెప్తే చూడండి, 5 పట్టణాలు మనకు లిస్ట్ ఇస్తాడు అక్కడ. కనానీయులుగా ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దు, అదొక తెగ. ఫిలిస్తీన్ల 5 సర్దాలకు చేరిన అవీల దేశమును, కనానీల దేశమును, సిదోనీల దేశమునైన మేరా మొదలుకొని ఆ పై ప్రాంతాల వరకు మొత్తం సరిహద్దులను ఆక్యుపై చేశాడు. ఎవరు? యెహోషువ. అంతా చేసిన తర్వాత ఈ ముందు అధ్యాయాలకు వెళ్తే ఒక మాట విడవబడుతుంది. ఆ మాట ఏంటో ఒకసారి 11వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు దేశమందు అనాకీలలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండి. ఎవరు వీళ్ళు? అనాకీలు. అంటే ఈ అనాకీలు అంటే వీళ్ళు ఎవరంటే ఉన్నత దేహులు. వీళ్ళ రాక్షసులు లాంటి వాళ్ళు, వీళ్ళ భయంకరమైన వాళ్ళు, అంటే ఎత్తైన మనుషులు. ఇంకా మీరు మాట్లాడుకుంటే చాలామంది మీరు యూరోపియన్ కానీ, ఇంకా మనకి కిందకు పోతే ఈ దక్షిణ అమెరికా కానీ, ఉత్తర అమెరికా కానీ మనం చదువుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ భూభాగాల మనుషులు ఎప్పుడైనా మీరు గమనించారా? చాలా హైట్ ఉంటారు. మీరు చూడండి, మనం 5.5లో ఉంటాం, అది చాలా హైట్ ఉంటారు. ఎందుకు హైట్ ఉంటారంటే మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ తెగలు ఎవరైతే మనకు కనబడుతున్నారో ఈ తెగలు యూరోపియన్స్, అంటే మనకి ఈ రష్యా పరిసర ప్రాంతాల్లో, రష్యాలో ఆ పెద్ద ఖండంలో ఒక భాగం చెదిరిపోయి ఆ కింద ప్రాంతాలకు పోతేనే ఈ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏమంటారంటే రెడ్ ఇండియన్స్ అంటారు. రెడ్ ఇండియన్సే తర్వాత ఈ పేర్లు మారినవని మాట్లాడుకుంటారు తర్వాత ఎప్పుడన్నా. ఇవన్నీ మాట్లాడుకుంటే వీటి మూలాలు ఎవరంటే ఎత్తైన వాళ్ళు, బలమైన వాళ్ళు, భుజం కలిగిన వారు, భుజబలం కలిగిన వారు. అంటే వాళ్ళందరి మనుషుల కన్నా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ బ్రీడు. ఆ బ్రీడ్కి అన్ని ఏరియా నుంచి ఎలగొట్టారు, కానీ ఆ ఏరియాలో ఎలగొట్టలేకపోయారట. ఆ ఏరియా, ఆ పట్టణం పేరు గాతు. ఆ గాతులో ఒక తెగ ఉండిపోయింది కనుక ఆ తెగలో కొన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కంటే ఆ బలవంతులైన తెగలు బతుకుతున్నాయి కనుకే ఆ తెగల్లో ఒక తెగలో ఉన్నవాడే గొలియాత్. ఇప్పుడు బాగుండి,
అలాంటి పట్టణంలో ఈర్లు సూర్లు ఉన్న గొలియాతును కొట్టేశాడు దావీదు. ఇప్పుడు అలాంటి పట్టణానికి అక్కడికి వెళ్తానంటే ఇది మంచి పని చేస్తున్నాడా లేదా వ్యతిరేకమైన పని చేస్తున్నాడా? వాళ్ళ తెల్లారితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు సావును కోరతారు, వాళ్ళ తెల్లారితే ఇశ్రాయేలు యొక్క నాశనాన్ని కోరతారు. అలాంటి ఘాతు పట్టణానికి వెళ్తానంట. ఆ ఘాతు పట్టణానికి వెళితే అక్కడ ఏమైనా మంచి ఉందా? పోనీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందట? అక్కడ ఒక రాజు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరు? ఆకీషు రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎలాంటి కండిషన్లు పెడుతున్నారు చూడండి. ఈయన ఏమనుకుంటున్నాడు చెప్పండి. అంటే దావీదు గారే, కానీ దావీదు గారు కూడా శ్రమ దినమున కృంగిని ఎడలా చెప్పండి చేతగాని నిర్ణయాలు తీసుకుంటాం. కొన్నిసార్లు మనకి ప్రమాదము, ఇబ్బంది, పరిస్థితి అది పెద్ద ఎత్తులో మనకు కనబడేసరికి మనం తీసుకున్న నిర్ణయాలు కూడా పిచ్చి పనుల్లో ఉంటాయి. అలాంటి పిచ్చి నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏదో దావీదు ఆల్రెడీ ఒక తప్పు చేస్తారు. ఏంటో తప్పు? అబద్ధం ఆడడం తప్పు. తన ప్రాణరక్షణ కొరకు అబద్ధం ఆడడం తప్పు. ఇప్పుడు రెండో తప్పు ఏంటంటే అబద్ధం ఆడటమే కాదు, ఘాతుకి వెళ్ళడం రెండో తప్పు. పోనీ వెళ్ళాడు. ఆ ఘాతు పట్టణానికి వెళుతున్నప్పుడు ఆ యాజకుడి దగ్గర ఏం తీసుకున్నట్ట? గొలియాతు కత్తి గొలియాతు ఊరే పట్టుకెళ్తున్నట్టు. అది మంచి పనా? నా మాట మీకు అర్థమవుతాం లేదు, బాగా వినండి. ఆ ఊర్లో లీడర్గా ఉన్నవాడిని చంపేసి మళ్ళీ ఆ ఊరే వెళ్తున్నాడంటే నీకు మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా? కొన్నిసార్లు టెన్షన్ ఎక్కువైపోయినప్పుడు తీసుకునే నిర్ణయాలు ఇంకా తగలెట్టేసేలా ఉంటాయి. ఇలాగే అందుకే కొన్నిసార్లు కంగారు పడకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే. ఎందుకంటారు? కంగారులో తీసుకున్న నిర్ణయాలు ఇంకా ప్రాణాల మీదకి వచ్చేస్తాయి. సౌలు పరిగెట్టిస్తే అడుగుతున్నాను, సౌలు గారు పరిగెట్టిస్తే ఇంకెక్కడ దాక్కోవడానికి స్థలం లేదా నేను అడుగుతున్నానండి. ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని ఆయనకి ఎక్కడ స్థలం లేదా, అన్నిటికన్నా గొప్ప సురక్షితమైన స్థలం ఏంటో తెలుసా? ఆ యాజకుడి దగ్గర ఉంటే బాగు. అంటే దావీదు గారు మిస్టేక్స్ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. ఆ శ్రమ దినమున శత్రుత్వం పెరిగిపోయినప్పుడు శత్రువులు డీల్ చేయడంలో అప్పుడప్పుడు తడబాటు అడుగులు దావీదు గారు వేశారు. కానీ దావీదుకి సౌలుకి చాలా వ్యత్యాసం ఉంది అక్కడ. దావీదు గారు తీసుకున్న నిర్ణయాల్లో కూడా అబద్ధాలు ఆడడం. రెండోది ఏంటో తెలుసా? ఘాతు పట్టణానికి గొలియాతుని చంపిన గొలియాతు గారు ఊరు గొలియాతు కత్తి పట్టుకెళ్ళడమే ప్రమాదం. దేవుని మందిరం కన్నా ఉన్నతమైన ఆశ్రయం ఎక్కడుంటుంది దీనికి? దేవుని మందిరం కన్నా సురక్షితమైన స్థలం ఎక్కడుంటుంది దీనికి? అలాంటి మందిరాన్ని వదిలేసి అన్నిలతో తిరుగుతున్నాడట. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మందిరం మానేసినోడైనా, మందిరాన్ని వదిలేసినోడైనా, మందిరాన్ని ఎగ్గొట్టినోడైనా, మందిరాన్ని వదిలేసి లోకంలో తిరిగినోడు ఎవడైనా నువ్వు ఉరుతాడు మీద వేసుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోక. మళ్ళీ చెప్తున్నాను, మందిరాన్ని వదిలి అడుగుతాను. నువ్వు మందిరాన్ని వదిలేసి ఎక్కడ పరిగెడతావు? అంతకుముందు ఎక్కడున్నాడు? ఆ సమూయేలు గుంపు దగ్గర ఉంటే వచ్చిన శత్రువులను కూడా ప్రవచనాలు చెప్పేలాగా దేవుడు మార్చేలేదా? సౌలు వస్తే సౌలు చేత ప్రవచనాలు చెప్పించాడు, సౌలు సైన్యం వస్తే సౌలు సైన్యం చేత ప్రవచనాలు చెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ మందిరంలో ఉంటే మందిరంలోనికి ఎవడైనా శత్రువు ఈ సౌలు కూడా వస్తే ఆ శత్రువును కూడా దేవుడు అదుపు చేయగలడా లేడా? కంగారు పడితే నిర్ణయాలు మార్చేసుకుంటావా? ఎవడైనా ఏదన్నంటే నిర్ణయాలు మార్చేసుకుంటావా? అలాంటిది ఏదో కంగారు వస్తే దేవుని మందిరం కన్నా నీకు సురక్షితమైన స్థలము అన్యులతో చెట్టబట్టలేసి తిరగడం అనుకుంటున్నావా? చావు కోరుకుంటున్నావేమనుకుంటున్నావా? నాకు తెలిసి నేను చూసిన నా పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా అండి. సహవాసం మానేసినోడు బాగుపడినట్టు నా 19 సంవత్సరాల సేవా జీవితాన్ని నేను అడుగుతున్నాను, చూసి చెప్తున్నాను. సహవాసం మానేసిన, సంఘం మానేసిన, సత్యం వినడం మానేసిన, నీకు లోకం అలవాటైతే సమాధి రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు. నువ్వు ఏ సహవాసంలోనో నాకు తెలియదు. నేను పరోక్షంగా వింటున్న వారికి కూడా నేను చెప్తున్నాను, నీకు లోకపు సహవాసమా దేవుని సహవాసమా? దావీదు గారు వెళ్తున్నాడు, ఆయన తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా? ఇదిగో ఆయన తీసుకున్న తప్పుని అక్కడ పోయాడు, వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడట. నిజంగా ఈ ప్రాంతం ఉందంటే చాలా కాలం వరకు జాగ్రఫికల్గా ఇది దొరకలేదు. చాలా కాలం వరకు ఇటీవల కాలంలో దొరికింది. ఇటీవల కాలంలో దొరికిన ఆ ప్రాంతాన్ని ఇలా గుర్తించి లేటెస్ట్ ఎలా పిలుస్తున్నారు దాన్ని ఏమనంటే టెల్ ఎస్ సఫీ అంటున్నారు. దాన్ని అంటే ఇప్పుడు జాగ్రఫికల్గా ఆ ఏరియాని పిలుస్తున్న పేరు అది. ఆ పేరుని పెట్టి గుర్తించండి, ఇది నిజంగా జరిగింది. కొన్ని ప్రతులు దొరికాయి, పురాతనమైన రాతి ప్రతులు. అవి దొరికితే దాని మీద ఈ రాజు పేరు ఉంది. ఏ రాజు పేరు?
ఆకీష్ రాజు పేరు. అంటే ఆకీష్ రాజు నిజం, గాతు పట్నం నిజం. ఈ చరిత్రలో ఈ వ్యక్తులతో మాట్లాడిన దేవుడు కూడా నిజం. తీసుకెళ్ళాడు దావీదు గారు. అక్కడ మందిరం కన్నా ఆ పట్టణం దగ్గర నిలబడితే ఏం చేస్తున్నాడు, ఏం చేయడం పెట్టి ఏం చేస్తున్నాడు చూడాలి. గుర్తుపెట్టి ఏమంటున్నారు చూడండి ఒకసారి. అదే సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున గాతు రాజు అయిన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారి నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచుంటే. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు ఇక్కడ పరిగెట్టాడంటే రాజకీయాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. ఎందుకంటే గొలియాతు పోయిన బాధల్లో ఉన్నాడు. ఎవరు? ఆకీషు రాజు. గొలియాతుని కోల్పోయిన బాధల్లో ఉన్నారు. ఎవరు? ఆ గాతు పట్టణ ప్రజలు. ఎప్పుడైతే ఈ బాధల్లో ఉన్నారో, ఈ బాధల్లో ఉన్న వారికి ఇప్పుడు సౌలు అనే ఆయన చాలా విరోధం కనబడుతున్నాడు. ఎవరికి? ఆ పట్టణస్తులకి, ఆకీషు రాజు కంటే. ఇప్పుడు సౌలుకి ఎలాగో ఆకీషు రాజు వ్యతిరేకంగా ఉన్నాడు కనుక, సౌలు నా మీద పగబెట్టాడు కనుక, ఇప్పుడు ఆ శత్రువుని నాకు మిత్రునిగా మార్చుకోవాలనుకుంటే ఇవి మంచి పనులా? ఈ బయట రాజకీయాల్లో బాగుంటాయి, దేవుని పిల్లలుగా మనకి సెట్ అవుతాయా? ఇది ఇంకా పీకల మీద కష్టాలు తెచ్చుకోవడం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇతను సౌలు కంటే సౌలు దగ్గర నుంచి పరిగెడుతున్నాను కదా. సౌలు ఖచ్చితంగా నా దగ్గర రాని స్థలం ఏంటంటే ఖచ్చితంగా గాతు దగ్గర రాడు. ఎందుకంటే గాతురాజు సౌలుకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు గాతురాజు సౌలుకి వ్యతిరేకంగా ఉన్నాడు కనుక నా మీదకి రావాలంటే ముందు రాజు మీదకి రావాలి. రాజు దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ పెట్టుకుందాం. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రాజు కన్నా ముందు సేవకులు గుర్తెట్టు అన్నారట, ఇతను నాట్యం ఆడుతూ గాన ప్రతిగానములు చేయుచు సౌలుకి 1000 కొలదయు దావీదుకి 10,000 కొలదయు అతము చేసిన పాడిన పాటలు ఇతను గూర్చే కదా. ఇప్పుడు చెప్పండి, కీర్తి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో ఆ కీర్తి కొన్నిసార్లు కొంప ముంచేస్తుంది అనడానికి ఇదే కారణం. దావీదు గారిని సొంత పట్టణంలో పొగిడినప్పుడు బాగుంది, వినడానికి పాట బాగుందా లేదా? సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు శత్రు స్థలంలో పోయినప్పుడు మళ్ళీ అదే పాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఫేమ్ నేమీ కొమ్ముంచేలా ఉందా లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పేరు వచ్చినప్పుడు ఎంతో బాగుంటుందో ఆ పేరు కూడా మన స్వేచ్ఛను భగ్నం చేస్తుంది. మన స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారట ఏమని? నిన్నే కదా పొగడారు. ఇప్పుడు చెప్పండి, ఈ గుర్తింపు అంటే దావీదు గారి పొగడ్తలు ఎక్కడ వరకు పాకాయంటే ఫిలిస్తీన్ల పట్టణాల వరకు పాకాయి. ఫిలిస్తీన్ల పట్టణం అంటే ఈయన ఫేమ్ నేమ్ మామూలుగా రాళ్ళు. సొంత దేశంలో పేరు వచ్చింది, పక్క దేశాల్లో పేరు వచ్చింది. ప్రతి దేశంలో ఈయన గురించి మాట్లాడుకున్న ఆ పాట ఆ రోజుల్లో రివైవల్ అయిపోయింది. అంత బాగా పాడుకుంటే అంత పేరు ఆయనకు వస్తే, అంత పేరు వచ్చిన ఆయన మీరు గమనించండి. ఇప్పుడు ఆయన కంగారు పడుతూ వాళ్ళు అంటున్నారు ఏమనంటే నువ్వే కదా అనగానే కంగారు అయిపోయాడట. ఒకప్పుడు అదే పొగడుతున్నప్పుడు కంగారు వచ్చిందా? ఒకప్పుడు అదే పాట పాడుతున్నప్పుడు కంగారు వచ్చిందా? ఇప్పుడు ఆ పాట పాడుతుంటేనే దావీదు గారికి ఎలా ఉంది చెప్పండి? కంగారు వస్తుంది. కొన్నిసార్లు పొగడ్తలు బాగుంటాయి, కొన్నిసార్లు పొగడ్తలు మనకు పంపం చేస్తాయి. ముంచవా? అదే జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుగా భయపడి, కాబట్టి దావీదు దారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదకి రాగా వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయిచు వచ్చినప్పుడు బాగా వినండి. నీకే కదా మా గొలియాతు గారిని కొట్టినప్పుడు 10,000 అన్నారు, నీ గురించే కదా మా గొలియాతును కొట్టినప్పుడు సౌలుకి 1000 దావీదుకి 10,000 నిన్నే అనగానే వెంటనే మనోడు ఏం చేశాడట? ఆస్కర్ అవార్డులు ఇస్తారంటే నటిస్తున్నాడట. ఎవరు చెప్పండి? తప్పుల మీద తప్పులు. అబద్ధం ఆడాడు, కొంప ముంచేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి?
అబద్ధం ఆడాడు, కొంప ముంచే పనులు చేశాడు. రెండోది, దేవుని మందిరాన్ని వదిలేసి చెప్పండి గాతుకి వెళ్ళాడు. ఇది రెండో తప్పు. ఇప్పుడు మూడో తప్పు ఏంటి చెప్పిన? నటిస్తున్నాడు. ఇవన్నీ దావీదు గారికి అవసరం అండి. దావీదునే చూడకండి, నిన్ను నన్ను కూడా చూడకండి అడుగుతున్నాను. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు అయినప్పుడు మన నాటకాలు వేస్తాం. అన్నీ తెలిసి మనకు తెలిసే ఉండ, అవునా అలా జరిగిందా, అయ్యో నాకు తెలియదు. ఏంది నాటకాలు? నువ్వు ఎక్కడ ఉండాల్సినాడు కాదు, చెప్పండి. అన్నీ తెలిసి తెలియనట్టు, విని వినలేనట్టు, చూసి చూడలేనట్టు, అసలు నేను ఇన్నోసెంట్, నాకు ఏమీ తెలదన్నట్టు అలా జరిగిందా అని సాగదీయడం. దావీదు గారి కన్నా బాగా నటిస్తాం మనం అక్కడ ఉంటే. ఆయన కనీసం గోళ్ళే గీగాడు. ఆయన నటిస్తున్నప్పుడు అడుగుతున్నాడు, ఆయన నటిస్తూ ఈ నటన చేయడం మంచిదా? దావీదు గడ్డం మీదకి ఏమొచ్చిందట? దావీదు గడ్డం మీదకి ఏమొచ్చిందట చెప్పండి. ఎందుకు వచ్చింది చెప్పనా? నిజానికి అది కావాలనే బైబిల్ రచయితలు రాశారు. గడ్డం మీదకి ఉమ్ము రావడం అనేది గుర్తుపెట్టుకోండి, మగసిరిగల మగతత్వాన్ని చేతగానితనంగా చూపించడం ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో గౌరవాలు ఏంటో తెలుసా? లాంగ్ హెయిర్, చెప్పండి, గడ్డం ఇలా ఫుల్గా పెంచడం, అది గౌరవం. అలాంటి గడ్డం మీదకి, మగాడు గడ్డం మీదకి ఇలా ఉమ్ముగారుతుంది అనుకోండి, చెప్పండి, గౌరవాన్ని. అంటే తనను తానే అవమానపరుచుకుంటున్నాడు, పిచ్చోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నాడు, గతం మర్చిపోయాడు చూస్తున్నాడు. మరి ఎంత బాగా నటించాడు ఏంటో నాకు తెలియదు, కానీ అంత బాగా నటిస్తూ గోళ్ళకి, చెప్పండి, ఏ బాగా ఇవ్వలేదు కానీ గోడ వైపు గీస్తూ ఇలా పిలిస్తే ఆ చక్కగా ఇలాగా గడ్డం మీదకి ఉమ్ము రాస్తుంటే ఇదంతా చూసినప్పుడు పక్కా ఫిక్స్ అయిపోయారండి. ఇంటెలిజెన్స్ కూడా మాసిపోయిందంట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి దేశానికి, ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కూడా మాసిపోయిందంట. అరే నిజంగా నేను మైండ్, చెప్పండి, డిస్టర్బ్ అయిపోయింది. అయ్యో ఏమైందని. కానీ రాజు, అడవి రాజు ఆ ఎదురుగా నిలబడినాడు, ఈ తెంగరోడు నా దగ్గర తీసుకొచ్చి అన్నారు. ఇతను నా మందిరంలో నిలబడడానికి అంత కావలసిన వ్యక్తి అంటే చాలామందిని అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. శ్రమ దినాన్న కృంగొద్దు. ఆ దృష్టాంతంగా రాయబడిన సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శ్రమ దినమున కృంగొద్దు అని అడుగుతున్నాను. వీడు వ్యతిరేకమవుతాడు, అవనే. నెసిరి చెప్తుంది, అవుతుంది, అవనే. అధికారులు వ్యతిరేకమా, అవనే. జబ్బుల రాని, ఇబ్బందుల రాని, వీళ్ళందరూ కలిసి మన కోసం మాట్లాడుకొని, వీళ్ళందరూ మన కోసం కూర్చుకో ఎన్నన్నా వాగనే, మన చర్యలు మార్చడానికి వీల్లేదు. మనం ఎలాగున్నామో నిండు కొండలాగా అలాగే ఉండాలి. మనల్ని చూసినప్పుడు పిచ్చెక్కిపోవాలి. వీడికి అసలు భయం లేదట. భయం ఉండకూడదు. నిన్ను ఎవరైనా ఏమనంటే భయం వేసేస్తుంది, ఏదన్నా వస్తుందంటే భయం వేసేస్తుంది. ఇంకా భయం ఏంటి చెప్పిన? వచ్చే రోగాలు ఇంకా రాలేదు మన ఏరియాకి, న్యూస్లో చెప్పారంట. ఈ రోజు నుంచి వీడికి జాగ్రత్తలు అయిపోయి మెడికల్ షాప్ చుట్టూ తిరుగుతాడు, అడుగుతున్నా. ఇంకా రాలేదు, పోలేదు. ఎన్ని జాగ్రత్తలు అడుగుతున్నాడు. జబ్బులంటే భయం, అప్పులంటే భయం, ఇబ్బందులంటే భయం, ఎవరనేదన్నంటే భయం, ఇంకా ఎవరన్నా నిందిస్తే భయం, మనల్ని ఎవరైనా గుర్తుపడితే భయం. దేనికి భయం? నడుతుంది దేనికి భయం? మనం భయపడాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి. రెండోది, దేవుడికి మన వలన ఏ ఇబ్బంది రాదు. ఈ రెండిటికే మనం భయపడాలి. దావీదు గారు దేనికి భయపడుతున్నాడు? ప్రాణానికి భయపడుతున్నాడు, సమస్యకు భయపడుతున్నాడు, ఇబ్బందికి భయపడుతున్నాడు. ఆయన భయపడుతున్నప్పుడు నటిస్తున్నాడట. ఈ భయపడి అబద్ధాలు చెప్పాడు. అంతకుముందు గాతు పట్టణానికి వెళ్ళాడు. ఈ తర్వాత ఏం చేస్తున్నాడంటే ప్రార్థన మానేశాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నటిస్తున్నాడు. ఇది తప్పా కాదా? తప్పే. నేను అడుగుతున్నాను. చాలామంది నటించే సేవకులు ఉంటారు తెలుసా. మొన్న ఒక ఏరియాకి వెళ్ళిన పెద్ద టౌన్, ఏటని అడగకంటే క్యాలెండర్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సిటీ మీరే క్యాలెండర్లో చూసి గుర్తించుకోండి, అది లైవ్లో చెప్పకూడదు. ఆ ఏరియాకి వెళ్తే చాలా పెద్ద ఫేమస్ స్పీకర్ ఉన్నాడు అక్కడ. ఆయన ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి. ఆ స్పీకర్ దగ్గర 25 years పనిచేసిన ఒక ఎల్డర్ ఉన్నాడు, చర్చ్ సంఘ పెద్ద. ఆ సంఘ పెద్ద అక్కడికి వచ్చి నాతో ఆయన గూర్చి, వాళ్ళ కుటుంబాల గూర్చి మాట్లాడుతుంటేనండి అస్సలు నమ్మలేకపోయాను. ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడతాడా. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఎవరు ఏటని అడగండి, ఎందుకంటే కొంచెం సేవ చేస్తున్నారు కనుక. వాళ్ళ అబ్బాయి కూడా ఈ ట్రాక్లు వేస్తాడు, ఎవరన్నా అడగండి. నేను ఏ పట్టణానికి వెళ్ళాను క్యాలెండర్ చూసుకోండి, ఇంకా నా డీటెయిల్గా అడగండి. ఏం చెప్తారట? వాళ్ళ కారు అమ్మేయాలనుకుంటారట. ఆ కారు అమ్మేయాలనుకున్నప్పుడు కొత్త కారు కొనుక్కోవాలనుకుంటారు. ఆ కొత్త కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు వెంటనే పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కుంటే మళ్ళీ సంఘం ఏమనుకుంటుందేమో అని ఈ టైంలో ఏం చేస్తారంటే మీటింగ్ పెడతారట.
ఆ మీటింగ్ అనౌన్స్మెంట్ చేసి, మీటింగ్ డబ్బులు లేవు, అందుకే నా కారు నేను అమ్మేసి. ఎవడని అడగండి నన్ను. పాస్టర్ గారు కారు అమ్మేశారా అనగానే మన గుండెలు కరిగిపోయి, మాదో 1,00,000, మాదో 2 లక్షలు, మాది 50, మాది 20. ఎప్పుడైతే ఇస్తాం మీటింగ్ అయిపోద్ది, చెప్పండి, మీటింగ్ అయిపోద్ది, ఇంకా డబ్బులు మిగిలిపోతాయి. కొత్త కారు ప్రజల చేతే కొన్ని ఇలా పుల్లిపేట మీద కూడా పచ్చి అబద్ధాల నాటకాలు ఆడతారంట. వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏమీ లేవంటారు. ఎందుకు? నిజానికి వీళ్ళ పేరు మీద ఏం ఉంచరంట. బినామీ అకౌంట్ మీద ఆయన పేరు చెప్తే మీరు అవాక్ అయిపోతారు. బ్రేకులు అడగండి చెప్తా. ఎంత సౌమ్యంగా మాట్లాడతాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు. వీళ్ళ పిల్లలందరినీ సేవకులు చేసినప్పుడు రాష్ట్రాలను ఊపుతున్నారు. ఎవరన్నా అడగండి నన్ను. సేవకులు నాటకాలు ఆడే సేవకులు ఉన్నారు, పచ్చి అబద్ధాలు ఆడేసే సేవకులు ఉన్నారు, నటించేసే సేవకులు, బొంకేసే సేవకులు ఉన్నారు. ఇప్పుడు సేవకులే కాదు నడుతున్నారు, సంఘంలో సీనియర్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళకి అప్పటికి ఏదైనా ఇబ్బంది అయితే అప్పటికప్పుడు మాట ఊరికే తిప్పేసే వాళ్ళు ఉన్నారు. లేరు, అనేసి అనలేదనే వాళ్ళు ఉన్నారు, చెప్పేసి చెప్పలేదనే వాళ్ళు ఉన్నారు, మాట్లాడలేదనే వాళ్ళు ఉన్నారు, తినేసి మూతుడుచుకుని తినలేదనే వాళ్ళు ఉన్నారు. ఏడని అడగండి. తప్పు చేసి తప్పు చేయలేదనే వాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాల్లో విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, కాబోయే ఎవాంజలిస్టులు ఉన్నారు, చిన్నోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు. వీళ్ళందరి వరుసలో దావీదు ఉన్నాడు. దావీదు గారు కూడా నటించాడు. ఏమని నటిస్తారు చెప్పండి? ఇదిగో ఆయన నటిస్తూ బాధపడుతున్నాడు. నటిస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తాడా? అబద్ధాలు ఆడితే దేవుడు పర్లేదు దావీదు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాను, నువ్వు ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందని దేవుడు అర్థం చేసుకుంటాడా? నువ్వు గొలియాతుని కొట్టిన అబద్ధాలు ఆడితే దేవుడు నిన్ను కొడతాడు. నువ్వు గొలియాతుని జయించినా, నువ్వు నాటకాలు ఆడితే నీ నాటకాన్ని దేవుడు తెర తీస్తాడు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఎవరైనా నువ్వు మందిరాన్ని మానేస్తే, అంతకుముందు నువ్వు వీరోచితమైన కార్యాలు చేసిన వాడివైనా సావు దెబ్బ నీ మీదకి తెస్తాడు. దావీదు మీద తెచ్చాడు. ఏం సావు? ఆ పట్టణస్తులందరూ గుర్తుపట్టారు, రాజు గుర్తుపడతాడు, పిచ్చోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ యాక్టింగ్ని దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. నటించే వాళ్ళు దేవుడికి ఇష్టమా? దేవుడికి నచ్చింది దేవుడు చెప్పిన వేషధారతనం దేవుడికి అసలు నచ్చదు. ముందొకటి వెనకడుగా హిపోక్రసీ ఆయన దగ్గర కుదరదు, నాటకాలు ఆయన దగ్గర కుదరవు. మన అవునంటే అవును, కాదంటే కాదు. నాటకాలు ఆయన దగ్గర కుదరవు. నాటకాలు వేస్తే నడుతున్నాను, నాటకాలు వేసే వేషధారులైన పరిసయ్యులను దేవుడు వ్యతిరేకించాడు లేదా? సద్దుకాయలను తిట్టాడా లేదా? నాటకాలు మాట్లాడుతున్నాడు దేవుడు దులుమాడేసాడులే చరిత్రలో. నాటకాలు వేస్తే పరిచయలను వదలవాడిని, సద్దుకాయలు వదలవారిని, నాటించేవారిని ఎవరిని క్షమించిన దేవుడు దావీదు నటిస్తే నా బిడ్డలే అని వదిలేస్తాడా? ప్రమాదంలో దావీదే కోరుండి కష్టాలు ఎవరు తెచ్చుకుంటారు చెప్పండి? సౌలు పరిగెట్టించాడు, ఓకే, సౌలు తరుగుతున్నాడు, ఓకే, కానీ ఎవరో తరిమితే ఆ నిర్ణయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా? తీసుకున్న ఇలాంటి నటించే నిర్ణయాలు తీసుకోవచ్చా? తీసుకున్నాడు, ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఆ టైంలో తనకు అర్థమైంది, మొత్తం మీద నాటకాలతో సొంత ప్రయత్నాలతో ఆ పట్టణం నుంచి బయటపడిపోయాడు. పంపించారు అక్కడి నుంచి. ఈ పిచ్చివాడిని మన ఆస్థానంలో పెడతారేంటి, ఈ పిచ్చివాడిని మన చుట్టూ తిప్పుతారేంటి, బయటికి పంపించండి అనగానే బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చినప్పుడు, ఆ సరిగ్గా అక్కడికి వస్తున్నప్పుడు ఆ లోపల బాగుండి ఆ పిచ్చోళ్ళ నటిస్తాడుగా. 1 గంట నటించుంటాడు, రాజు ముందు లేదా 1 అరగంట నటించుంటాడు, ప్రజల ముందు 1 గంట అరగంట నటిస్తాడు. తర్వాత ప్రైవసీ ప్లేస్ ఉంటుందిగా, ఆ ప్లేస్కి పోయినప్పుడు ఇది ఒకటి ఉంటుందిగా, ఆ దేవుడు మనకు పెట్టిన మనస్సాక్షి, అది దావీదును గద్దించింది. నేనేంటి అబద్ధాలు ఆట పెట్టి, నేనేంటి నటించడం ఏంటి, నేనేంటి దేవుని బిడ్డకుండి నాకు ఈ యాసాలేంటి అని బాధపడి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని పాటగా మలిశాడు. ఆ పాటే 56వ కీర్తన. ఒకసారి చూడండి, 56వ కీర్తన. 56వ కీర్తన చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి. 56వ కీర్తన, 56వ కీర్తన మొదలు వచ్చిండండి. ముందు చెప్పింది చదవండి. 56వ కీర్తన. మీరు ఏ చెప్తున్నారా? 56వ కీర్తన మొదటి వచనం చదవండి. ఆ చిన్న అక్షరాలు చదవండి. ప్రధాన గాయకునికి అని ఒక రాగం పేరు చెప్పి, ఫిలిస్తీన్ల దావీదును గొలియాతులో పట్టుకున్నప్పుడు అతను రచించినది. ఎక్కడ? గాతులో పట్టుకున్నప్పుడు. నువ్వు 34 చెప్తాడు నాకు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నేను అడుగుతాను, చదివేగా చెప్తాం, వినండి.
తర్వాత మీరు చెప్పింది ఏమైనా వంకరగా చెప్తే నన్ను తర్వాత క్వశ్చన్ చేయండి. 30 కూడా చెప్తాను, నాకు కంగారు అయిపోయి టెన్షన్ ఏం తెచ్చుకోకండి, చెప్తా. అయితే బాగా వినండి. గాతులో ఫిలిస్తీన్ పట్టుకున్నప్పుడు, అంటే ఫిలిస్తీను దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు అతను రసించినది. అంటే ఎక్కడ రచిస్తున్నాడు? వాళ్ళు పట్టుకున్నారు. ఏమని పట్టుకున్నారు? చూడండి, ఏమని పట్టుకుంటున్నారు? నువ్వు నీకేగా 1000 కొలదియు 10,000 కొలదియు, సౌలుకి 1000 నీకు 10,000 అని చెప్పారుగా, ఈ చెప్పింది నీకోసమేగా అని ఎప్పుడైతే పట్టుకున్నారో నాటకాలు వేసాడు. ఆ నాటకాలు వేసిన తర్వాత కొంచెం ప్రైవసీ ప్లేస్ దొరికిన తర్వాత ఫీల్ అయ్యాడు. ఆ ఫీల్ అయినప్పుడు పాట రాసుకున్నాడు. ఆ పాటే ప్రార్థన, ప్రార్థనే పాట. అప్పుడు అంటున్నాడు, దేవా నన్ను కరుణించు, నేను తప్పు చేస్తున్నా. మనుషులు నన్ను మృంగే వలన ఉన్నారు, దినవెల్లా వాళ్ళ పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో మాట్లాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను గూర్చి మింగే వలన ఉన్నారు. నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయం వేస్తుంది. ఒకప్పుడు ఇదే 10,000 అనగా నాకు ఆనందం వేస్తుంది, ఇప్పుడు 10,000 అనగా నాకు ఈ పట్టణంలో భయం వేస్తుంది. ఈ ఫిలిస్తీన్లందరూ గుర్రు పెట్టి చూస్తున్నాడు, రాజు కూడా నన్ను తిక్కలుగా చూస్తున్నాడు, వీళ్ళందరూ చూస్తున్న నాకు భయం వేస్తుంది అంటూ దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమీ చేయగలను. అంటే ఇప్పుడు ధైర్యం చెప్పుకుంటే నాటకాల ద్వారా బయటికి రాకూడదు, నాటకాల ద్వారా బయటికి వెళ్ళకూడదు, నన్ను రక్షించవలసింది దేవుడే. మనం నమ్ముకోవాల్సిన దేవుని కానీ, మనం నమ్మాల్సిన వాక్యాన్ని కానీ, మనం నమ్మాల్సిన విశ్వాసాన్ని కానీ అని నేను నమ్ముకోవడం కరెక్ట్ కాదని బాధపడుతూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పాటగా మార్చాడు. దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేదురు, నాకు ఆను చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణం తీగోర్చు వారిని అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా కోపం చేత జనులు అనగొట్టుము, నా సంచారం నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీలు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఈ పాట ప్రార్థన ఏ టైంలో రాస్తున్నాడు తెలుసా? నటించి బాధపడి పశ్చాత్తాపడి రాస్తాడు. నేను తప్పు చేశాను, మందిరాన్ని వదిలి రావడం నా తప్పు, అబద్ధాలు ఆడడం నా తప్పు. మరో తప్పు ఏంటో తెలుసు ప్రభువా, ఈ గాత్ అనే పట్టణానికి గొలియాత్ కత్తిని నమ్ముకుని రావడం తప్పు. కత్తి లేనప్పుడే గొలియాత్ గారిని కొట్టాను, ఇప్పుడు ఈ కత్తి తట్టుకుని ఇక్కడ తిరుగుతున్నాను. నేను చేస్తున్న తప్పులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చేస్తున్న అతి పెద్ద తప్పు. నటిస్తున్నాను, నా రాజు రికార్డు నేను తగ్గించుకుని నటిస్తున్నాను అని బాధపడుతూ నేను ఏడుస్తున్నాను. నా కన్నీళ్ళు నీ కవుల్లో దాసుకో. నేను మొరపెట్టిన దినమున నా శత్రులు దేవుడు నా పక్షమున ఉన్నాడు నాకు తెలిసి ఉన్నది. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదును. నేను దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు ఎలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి కీర్తనలను అర్పించేదను. అంటే ఆ ప్లేస్ నుంచి బయటకు వస్తూ పాడుకుంటూ బయటకు వస్తాడు, ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, ఏదో పిచ్చోడు వెళ్ళిపోతాను, కానీ పిచ్చోడు కదా తనకు అర్థమవుతుంది నేను తప్పు చేశాను. అంటే తనలో తాను ప్రార్థన చేసుకుంటూ, తనలో తాను మొరపెట్టుకుంటూ, తనలో తాను ధ్యానం చేస్తూ, తనలో తాను పాట పాడుకుంటూ, తనలో తాను పాటే ప్రార్థనగా పాడుతూ వచ్చాడు. దావీదు గారికి అర్థమైంది ఇది సరి అయిన విధానము కాదు. అప్పుడు 34వ కీర్తన అంటే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడి నుండి? గాతు నుండి. ఎవరైతే ఉన్నారో ఆ బలవంతులైన మనుషుల నుండి అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సంతోషంతో రాసుకున్న కీర్తనే 34వ కీర్తన. ఇప్పుడు చదవండి 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ అది ఇప్పుడు చెప్పండి, ఎందుకంతకైనా ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకింత ఆనందం వచ్చేస్తుంది దీనికి? బయటకు వచ్చాడు. అందుకే 34వ కీర్తన రాస్తాను. అందుకే పైన కూడా రాశాడు చూడండి, దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత, అంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రాసుకున్న కీర్తనే 34వ కీర్తన. అక్కడ ఉన్నప్పుడు బాధపడుతూ రాసుకున్న కీర్తనే 56వ కీర్తన. అంటే 34వ కీర్తన బయటకు వచ్చాడు. ఎందుకు? ఆయన ఎవరట? అబీమెలెకు అనగా, అంటే ఆ రాజుకి ఇది బిరుదు. ఫరోస్ అని ఎలా అంటామో, ఏరోద్ అని ఎలా అంటామో, కైసర్ అని ఎలా అంటామో, ఆకీసు రాజుకున్న బిరుదు
అబీమెలెకు అనేది అది ఒక బిరుదు, అది కేడర్. అది అంటే ఆ రాజు పేరు అంటే ఆయన ఒక్కటే. ఆయన దగ్గర నటించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తించి నా మాట ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను ఆనందించుచున్నాను. మన ఏకముగా కూడా ఆయన నామము గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను నటించడం వల్ల నేను బయటికి రాలేదు, నేను అబద్ధాలు చెప్పడం వల్ల నేను బయటికి రాలేదు, నా సొంత తెలివితేటల వల్ల నేను బయటికి రాలేదు. నేను ఇప్పుడు బయటకు వచ్చానంటే నేను ఆయన యొద్ద విచారణ చేశాను. ఎలా విచారణ చేశాను? ఆ 56వ కీర్తనలు చేసిందంతా విచారణ. ఆ విచారణకు జవాబే 34వ కీర్తన. మీకు డౌట్ రావాలంటే 56 తర్వాత 57 ఉండాలి కదా. కీర్తన క్రమంగా పెట్టలేదు, కూర్పు అంటే ఇవన్నీ బైబిల్. ఇప్పుడు మీరు బైబిల్ ఇలా లేదుగా, ఒకప్పుడు మీరు అనుకున్నట్టు ఇలా లేదుగా. ఈ కీర్తన ఒక ప్రొతు ఉంటుంది, ఒక కీర్తన ఒక ప్రొతు. ఈ ప్రొతు ఎక్కడో ఉంటుంది, ఇంకో ప్రొతు అది ఎక్కడో ఉంటుంది, ఇంకో కీర్తన అది ఎక్కడో ఉంటుంది. ఏ భాగాల్లో ఎక్కడెక్కడో ప్రాంతాలు ఉంటాయి. ఈ కీర్తనలన్నీ దొరికితే వాటన్నింటిని కూరిస్తే ఆ దొరికిన దాన్ని సిస్టమేటిక్గా రాగాల మీద పెట్టుకుంటూ వస్తారు. నిజానికి క్రోనాలజికల్ ఆర్డర్లో పెడితే ఈ కీర్తన ఎక్కడ రాకూడదు, ఎక్కడ రావాలి? 56 తర్వాత, అంటే ఆ కీర్తన తర్వాత ఈ కీర్తన రావాలి. కానీ మనకి ఇది కూర్పులు అంటే పెద్దలు దొరికిన దాన్ని, అందుబాటులో ఉన్న దాన్ని వేర్చుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే మీరు చూడండి, యెర్మియా గ్రంథం ఎక్కడ ఉండాలి చెప్పినా దానియేలుకు ముందు ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నా? ఇలా ఒకదానికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా వెనక ముందు చాలా గ్రంథాలు ఇలా వెనక ముందు ఉంటుంటే మనం ఎందుకు బైబిల్ స్టడీ చేయాలంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా మనకు అర్థం అవుతాయి. సరే, ఈయన పాటలు పాడుతూ ఆ తర్వాత 34వ కీర్తన పాడుకున్నాడు. ఇదంతా పాడిన తర్వాత ఆ గాతు పట్టణాన్ని, రాజుని, ఇవన్నిటినీ స్వయంగా తను తెచ్చుకున్న తెప్పలు ఎవరు చెప్పండి? దావీదుగా. కొన్నిసార్లు కంగారు పడిపోతే కంగారులో ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు బాగా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు బాగా చుట్టుకుపోయినప్పుడు మంచి నిర్ణయం అని చెప్పిన కొంచెం ప్రశాంతంగా ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి. కొంచెం నా దగ్గర ఏం మాట్లాడకండి, నేను ప్రేయర్ చేసుకుని వస్తాను అనాలి. ఆ టైంలో మనకి కాకుల్లా తినేస్తుంటారు, అలాగైతే ఇలాగా ఆడు అలా వచ్చేస్తాడు, వీడు ఎలా వచ్చేస్తాడు, వచ్చి నువ్వు చంపేలానే మమ్మల్ని కంగారెట్టి చెప్పి వదిలే, ప్రేయర్ చేసుకో, ప్రశాంతంగా ప్రార్థన చేయి. దానికి ఆయనకి చెప్పాల్సిన ప్రవణ కండిషన్ ఇది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నడిపించు. స్నేహితుల ద్వారా మాట్లాడతావా, వాక్యం ద్వారా మాట్లాడతావా, ఎలా మాట్లాడుతావు నాతో మాట్లాడు. ఒక మంచి నిర్ణయం తీసుకునే వివేచన శక్తి నాకు అనుగ్రహించు. అది మనం పరిస్థితులు బాగున్నప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ టైంలో టెన్షన్గా అప్పటికప్పుడు ఎవడో వచ్చి ఏదో ఊస్తే ఇలా వచ్చేస్తున్నాడు, అలా జరిగిపోతుంది, ఇలా ఇబ్బంది, అప్లోడ్, ఇది రకరకాల మాట్లాడుతున్నప్పుడు నువ్వు సడన్గా ఏదైనా నిర్ణయం తీసుకునుకో, ఆ పరిస్థితుల్లో నువ్వు సడన్గా తీసుకున్న నిర్ణయాలు ఇంకా నీకు ఇబ్బందులు అయిపోతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించి, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ప్రార్థన చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త దైవికమైన సహవాసంలో నీకు సహోదరులుగా ఉన్నవారితో ఎవరితో 4 మాటలు పంచుకొని ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దామని అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడం మంచిది. నా జింకకి లేచిందే పరుగున్నట్లు లెగితే జింకని మింగేసే సింహం వెనకాల పరుగుకోతుంది, గుర్తుపెట్టుకో. ఓకే, దావీదుగా తీసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ నుండి 22వ అధ్యాయం ముగిద్దాం, ఒక 10 నిమిషాలు ముగిద్దాం. 22వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్నవారందరూ అతని యొద్ద కూడుకొనగా అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారట. ఇప్పుడు బాగా వినండి, ఎక్కడికి వచ్చాడట? బాగా వినండి. మందిరాన్ని విడిచి వెళ్ళాడు, తర్వాత గాతునకు వెళ్ళాడు, వెళ్ళే ముందు గొలియాతు కత్తెట్టుకు వెళ్ళాడు, గొలియాతు కత్తెట్టు పట్టుకెళ్ళి గొలియాతు ఊరే వెళ్ళాడు. వెళ్ళినట్టుకుండగా రాజు దగ్గర ఆశ్రయం పొందాడు. దేవుడి దగ్గర ఆశ్రయం బదులు ఆకీసు రాజుని అడిగాడు. ఆశ్రయం పొందాడు, పొందినోడు నాటకాలు ఆడాడు. మొత్తం మీద పశ్చాత్తాపడ్డాడు, ఒక కీర్తన ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆనందంతో దేవుడికి మళ్ళీ ఒక కీర్తన రాశాడు, 34వ కీర్తన. ఇప్పుడు గృహలోకి వచ్చాడు. ఈ గృహలోకి వచ్చిన తర్వాత అక్కడ రాస్తున్నారు చూడండి, ఆ గృహ పేరు ఏంటట? దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహ దగ్గరికి వచ్చాడు. నడుతున్నాను, అదుల్లాము గృహ దగ్గరికి వచ్చాడంటే బాగా వినండి, ఇది రాజు గృహమా?
ఒక ఒంటరిగా పేదరికంలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో రాజుగుహంలోకి వచ్చాడు. ఇప్పుడు బాగానండి, క్షమించండి, దేవుడు ఈ అదుల్లమ్మ గృహలోకి దేవుడు రాజు అయిన దావీదుని, అంటే రాజు కాబోతున్న దావీదుని తీసుకొచ్చి ఇక్కడే రాజుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నాం ప్రభు అంటే దేవుడు ప్యాలెస్లో ఇవ్వట్లేదు. దేవుడు దావీదుకి ఎక్కడ ఆయన శిక్షణ ఇస్తున్నాడంటే ఆయన రాజమందిరాల్లో రాజగృహాలు ఇవ్వట్లేదు. రాజగృహాల్లో కాకుండా దేవుడు ఎక్కడ రాజుని తయారు చేస్తున్నట్టు గృహలో. మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ టైం లైన్లో ఆపోజిట్గా ప్యాలెస్లో ఉన్నది ఎవరు? సౌలు. రాజగృహంలో ఉన్నదేమో అక్కడ సౌలు ఉన్నాడు. సేమ్ అదే టైం లైన్లో కాబోయే రాజు ఎక్కడున్నాడు? గృహలో ఉన్నాడు. కానీ దేవుని మైండ్ ఎక్కడుంది చెప్పండి? ప్యాలెస్లో ఉన్న రాజు మీద ఉందా? బిక్కు మన గృహలో దాక్కున్నా చెప్పండి, దావీదు మీద ఉందా? ఈ దావీదు మీదే ఉంది. గృహలో దావీదు పిరుగుతనంతో దాక్కునే స్థలం కాదు అది. ఆ గృహను దేవుడు భవిష్యత్తు రాజ్యానికి శిక్షణ ఇచ్చే స్థలంగా దేవుడు చెప్పండి మార్చేశాడు. ఆ టైంలో ఏం చేసి ఉంటాడు చెప్పండి? గృహలో ఏం చేస్తుంది? మనం ఉంటే ఏం చేద్దాం? సిగ్నల్ రావట్లేదు ఎట్రా అనుకుంటాం. మనం ఎక్కడున్నా మనకు సిగ్నల్ ఉండాలి. ఎక్కడ చెప్పండి? మనం బాత్రూంలో ఉన్నా చెప్పండి సిగ్నల్ ఉండాలి, గృహలో ఉన్నా సిగ్నల్ ఉండాలి. చాలామంది కూడా జబ్బేడు చెప్పిన చర్చికి వచ్చి కూడా నోటిఫికేషన్ చూస్తుంటాడు. దావీదు గారు గృహలో ఉండి ఏం చేస్తుంటాడు? సామెతలు ఉన్నాయిగా, ఒంట్రోడట చెప్పండి తొంట్రోడు అవుతాడట. కానీ దావీదు ఒంటరిగా లేడు, దావీదుతో ఒకరు ఉన్నారు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆ గృహలో బాగున్నాడు. అదుల్లాం అనేది ఆ గృహ పేరుకి అర్థం ఏంటంటే ఆశ్రయము, ఆశ్రయపురము ఆ గృహ పేరు. కానీ ఇప్పుడు దావీదుకి ఆశ్రయం గృహ కాదు, దావీదుకి ఆశ్రయం దేవుడే ఆశ్రయమేడు. అందుకే ఆ గృహలోకి తీసుకొచ్చాడు. ఆ గృహలో దేవుడు రాజుగా దావీదుని సిద్ధపరచబోతున్నాడు. ఇప్పుడు రాజుకు కావాల్సిన అనుభవాలంటే సైన్యం ఎలా ఉంటుందో చూసేశాడు, ప్రజలు ఎలా ఉంటారో చూసేశాడు, కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయో చూశాడు. అన్నీ చూసిన ఆయన ఇప్పుడు ఆయన చూడాల్సింది ఏంటంటే అసలు ప్రజలతో మమేకం అవ్వడం కావాలి. ఈ మధ్యకాలంలో పాదయాత్రలు మొదలెట్టారు చూసారా, పబ్లిక్ సెన్స్ ఏంటో తెలియాలి. ఇప్పుడు దేవుడు చూపించబడుతున్నాడు. బాగా వినండి, పాదయాత్రలో చాలామంది నాయకులకి, నిజమైన నాయకులకి అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరు ఏ బాధలు పడుతున్నారో దగ్గరగా చూడడం కావాలి. కానీ పాదయాత్రలో జరిగే నష్టం ఏంటి చెప్పిన? ఈ నియోజకవర్గం అధికారులు కలవడం సరిపోద్దాలని, పేదలు కలరు, కళ్ళనివ్వరాలని. కళ్ళనిస్తారా? ఎక్కడో బామ్మ అక్కడ ఉండి ఏడుస్తుంది, ఆ బామ్మని ఎక్కడి వరకు రానిస్తారు? ఈ కాన్వాయ్ వాళ్ళ దొక్కేసిలో అన్నారు, ఈ సెక్యూరిటీ దొక్కేస్తారు. నడుతాను నియోజకవర్గం ప్రజలు దొక్కేస్తారు, ఎమ్మెల్యే గారు దొక్కేస్తారు, ఎమ్మెల్యే మనుషులు దొక్కేస్తారు, ఈ పని పాటలేని కార్యకర్తలు వీళ్ళు ముందే దొక్కేస్తారు మనం. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రజలు దేవుడు ఎలా రెడీ చేస్తాడు చెప్పిన? ప్రజల నాయకుడి దగ్గర రావడం కాదు చెప్పండి, నాయకుడిని ప్రజల దగ్గర నడిపిస్తున్నాడు నాయకుని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు విప్లవం ఎలా స్టార్ట్ చేస్తాడంటే ఇలా గుంపుని ఎలా పిలిచి మీ గుంపు అంతా నా పని చేయండి రా అండు, ముందు ఒకటి రెడీ చేస్తాడు. వాడ కట్టాలి అంటే ముందు ఒకటి రెడీ అవ్వాలి. 430 సంవత్సరాలు గుంపు బయటికి రావాలంటే ముందు ఒకటి రెడీ అవ్వాలి. బాగా వినండి, ఎక్కడ మీరు ఏ చరిత్రలో స్టడీ అని చదవండి, ముందు ఒకడు బాగుండాలి. ఆడులో ఆ ఫైర్ ఉంటే ఆటోమేటిక్గా గుంపుని దేవుడు ఫామ్ చేస్తాడు. ముందు ఆడు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ పిలవబడుతున్నవాడు ఎవడైతుండో వాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇప్పుడు దావీదు కింగ్ అవ్వాలి అంటే ఆ కింగ్కి కావాల్సిన ఎవరైతున్నారో వారియర్స్ కావాలి. ఆ వారియర్స్ రావాలంటే ముందు ఈయన నిలబడాలి. ఆ నిలబడాలంటే ఆ ఖాళీ టైంలో ఏం చేస్తుంటాడు? మళ్ళీ ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్లో మళ్ళీ 2 పాటలు రాశాడు. ఆ పాటల్లో ఒక పాటే 57వ కీర్తన. ఒకసారి చదవండి. 57వ కీర్తన చిన్న అక్షరాలు ఉంటాయి, త్వరగా ముగిద్దాం. కొంచెం వర్షం పడడం వల్ల ఆలస్యమైంది ఏమనుకోకండి. 57వ కీర్తన. గృహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. ఇప్పుడు గృహలో ఉండి ఏం చేస్తున్నాడు? సిగ్నల్ కోసం ఎదురు చూడట్లేదు. గృహలో ఉండి ఏం చేస్తున్నాడు? తొంట్ర ఆలోచనలో లేడు. గృహలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎలా సౌలుకి స్కెచ్ చేసేస్తే బాగుంటుందని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. గృహలో ఉండి ఏం చేస్తున్నాడు?
ప్రేయర్ చేస్తున్నాడు. ఆ ప్రార్థనే పాట, పాటే ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థనా పాట ఏమని? నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ చెరను నేను చొచ్చినది గృహలోనికి కాదు, నేను చొచ్చినది నీ చెరను చొచ్చి ఉన్నా. నేను పరిగెడుతున్నది అన్యుల గృహంలో కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది నా అన్నింటికి కాదు. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది యోనాతాన్ దగ్గరికి కాదు. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది సమూయేలు ప్రవక్త యొద్దకు కాదు. నేను వెళ్ళాల్సింది భక్తిహీనులైన మళ్ళీ గాదు పట్టణానికి కాదు. ఇప్పుడు నేను వెళ్ళాల్సినది రాజు గృహానికి కాదు. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది నా ఇంటికి కాదు. ఇప్పుడు నేను రావాల్సింది నీ సన్నిధికి. నేను ఉండాల్సింది కూడా ఈ గృహంలో కాదు, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కరుణింపుము. నేను నీ చెరనజొచ్చి ఉన్నాను, ఈ ఆపదల్లో తొలగిపో వరకు నీ రెక్కడలు నేర్న శరణజొచ్చి ఉన్నాను. నేను ఉన్నది ఈ గృహలో కాదు, నేనున్నది నీ రెక్కల చాటున ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ గృహము నాకు సెక్యూరిటీ కాదు, అంతకుముందు నాకు రాజు నాకు సెక్యూరిటీ కాదు, నాకు ఏది కాదు, నా టాలెంట్ కాదు, నా నటన కాదు, ఏది కాదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు నాకు తోడుంటే నీవే నా రక్షణకర్త. అందుకే నేను బతిమలాడుకుంటున్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దోషణ పలికినప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఏం పంపుతాడట? నన్ను మింగేయాలనుకుని శత్రువులు పెరిగిపోతున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను నన్ను పంపాడు. ఎవరిని పంపాడంటే 400 మంది పంపాడు. ఎవరిని పంపాడు? తన కృపచేత, తన సత్యము చేత. ఎవరిని కరుణించి కృపచేత పంపావు ప్రభు అంటే 400 మందిని పంపారు. ఈ 400 మంది ఎలాంటి వాళ్ళండి? బాలాజీలా నేను అడుగుతున్నా, చెప్పండి. ఈ 400 మంది ఎలాంటి వాళ్ళు? అప్పుల్లో ఉన్నవాళ్ళు, తెప్పల్లో ఉన్నవాళ్ళు, శ్రమల్లో ఉన్నవారు, శ్లోకాల్లో ఉన్నవారు, ఏడుపుల్లో ఉన్నవారు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని 400 మందిని దావీదుకి ఇచ్చాడు. అడుగుతాను, ఇన్ని బాధల్లో ఉన్నవారిని దావీదుకి ఇస్తే, అసలు దావీదు ఉన్నదే బాధల్లో, ఇంతమంది బాధల్లో ఉన్నవారు దావీదుకి ఇస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? దావీదుని ఆయన బాధలు ఆయనకుంటే ఇప్పుడు ఏళ్ళ బాధలు దావీదు చెప్తే దావీదు బాధలు దావీదుకి అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏళ్ళ బాధలు దావీదు తీర్చగలడా? మీకు చదువుతుంటే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాయకుడు ఎప్పుడు అవసరమో చెప్పనా, రాజు ఎప్పుడు అవసరమో చెప్పనా, వారియర్ ఎప్పుడు అవసరమో చెప్పనా, జీవితంలో అన్నీ కోల్పోయి, జీవితం మీద ఆశలు పోయి, మా జీవితం మీద ఒక అర్థం లేదనుకున్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడానికి కావలసిన వ్యక్తి పేరే నాయకుడు. గుర్తుపెట్టుకో, నాయకుడిని దేవుడు తయారు చేస్తున్నాడు. ఎలాంటి టైంలో నాయకుడిని తయారు చేస్తున్నాడు చూడాలి. నువ్వు అప్పుల్లో ఉన్నవారు ఎలా ఉంటారు నువ్వు చూడాలి, బాధల్లో ఉన్నవారు ఎలా ఉంటారు నువ్వు చూడాలి, ఇబ్బందులు ఉన్నవారు ఉంటే ఎలా ఉంటారు నువ్వు చూడాలి, ప్రియులను కోల్పోయిన వారు ఎలా ఉంటారు నువ్వు చూడాలి. ఎందుకంటే రాజుగా ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ బాధల గుండె లోతుల్లో నువ్వు చూడాలి. రాజు అనగానే పులిపెట్టెక్కి కూర్చుని, రాజు అనగానే రాజు వస్త్రాలు వేసుకుని, రాజు అనగానే 70 మందిని చేసుకుని తిరగడం కాదు. నాయకుడు అనగానే ఏంటో తెలుసా? ప్రతి బాధ అనుభవం నీకు తెలియాలి. 400 మందిని అక్కడికి పంపించాడు చూడండి. వచ్చిన వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. ఎవరో దావీదు గారి ఫ్యామిలీ వచ్చారట. దావీదు గారి ఫ్యామిలీ ఎందుకు వచ్చారు? అంతకుముందు దావీదుని వ్యతిరేకించారు. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడండి ఏలియాబు? ఎరా నువ్వు ఫైట్లు చేయడానికి వచ్చావు? అంతకుముందు తిట్టిన అన్నయ్య, అంతకుముందు దూషించిన అన్నయ్యలు, అంతకుముందు అర్థం చేసుకోలేని కుటుంబం దావీదు దగ్గరికి సరి అయిన టైంలో వచ్చారు కాదు, దేవుడే చెప్పండి రప్పించాడు. వచ్చిన వారు ఎవరంటే బాధల్లో, ఇబ్బందులు ఉన్నవారు. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, ఒకసారి ముగించేద్దాం. అదే 22వ అధ్యాయం మొదటి వచనం నుండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలో తప్పించుకుని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారు అందరూ ఆ సంగతి విండి అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారు, గుర్తుపట్టండి వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానం ఉన్నవారు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిన. వీళ్ళెవరు? అప్పుల్లో ఉన్నవారు, నిరాశలు ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఆదరణ లేనివారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఈయన ఏమవబోతున్నాడు?
నాయకుడు అవ్వబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాయకుడిని తయారు చేస్తున్నాడు. ఎవరి దగ్గర నాయకుడిని తయారు చేస్తున్న ప్రభు అంటే, ఆయన తయారు చేస్తున్న నాయకుడు ఎలాంటి దుఃఖంలో ఉన్న వారిని, జీవితంలో సుఖం లేని వారిని, శ్రమల్లో ఉన్న వారిని, అప్పుల్లో ఉన్న వారిని, ఇలాంటి వారిని దేవుడు పిలిచి రాజు దగ్గర నిలబెడితే, అలాంటి వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నాయకుడిని చేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత గుంపుకి నాయకుడు అవ్వాలంటే ముందు ఈయనకి గుండె ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఇన్ని అప్పులు ఆ ప్రజలకు ఎందుకు వచ్చాయి? ఇంత అసమాధానం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి? నాయకత్వం లోపం దేశాన్ని అలుముకుంది. ఎవడా నాయకుడు? సౌలు. సౌలు దేశంలో ఫైనాన్స్ పట్టించుకోవడం మానేశాడు. సౌలు ఫోకస్ ఫైనాన్స్ మీద, నీ మీద ఉంది. దావీదు నీ మీద అసూయతో గురిపట్టి ప్రజలకు కావాల్సిన కనీసపు అవసరతలు తీర్చట్లేదు. కనీసపు అవసరతలు ప్రజలకు తీర్చకపోతే ప్రజలు అప్పుల్లో పడిపోయారు. ప్రజలకు సమాధానం లేకుండా పోయింది. ప్రజలకి శాంతి సమాధానం దొరకలేదు. ప్రజలకి ఇబ్బందులు పెరిగిపోయాయి. ప్రజల నాన్నవారు లేరు. ధైర్యం పోయింది. న్యాయం దొరకట్లేదు. గుర్తుపెట్టుకుని, ఇప్పుడు నాయకులందరూ చూడండి, ఈడు గెలిస్తేనేమో ఆడిలోనే అంటాడు, ఆడి గెలిస్తేనేమో ఈయనలోనే అంటారు. వీళ్ళు లోనేయించుకోవడం సరిపోతుందండి వీళ్ళకి. ఈడొచ్చేమో ఆడి మీద ఫోకస్ పెడతాడు, ఆడొచ్చేమో ఈడి మీద. ఈడు ఒకరి మీద ఒకరు ఫోకస్ పెట్టుకుని మధ్యలో నష్టపోయేది ఎవరు? నేను అడుగుతున్నాను, ఈ మాట్లాడుతున్నాను. రాజధాని ఉందా? అడుగుతున్నాను. ఒక సిస్టమ్ ఉందా? మీకు ఎంతసేపు వాడి కోసం కావాలి, వాడికేమో మీకోసం కావాలి. నేను అడుగుతాను, గెలిపించుకున్న మా సంగతి ఏంటి? పట్టించుకునే వాళ్ళు నడుతున్నాను. స్టేట్ నడుతున్నాను, స్టేట్ దగ్గర నుంచి సెంట్రల్ వరకు మీరు ఎక్కడైనా మీరు చూడండి, వీళ్ళ ఫోకస్ చేసుకోవడం సరిపోద్ది తప్ప, ఈ అసూలు చేసి చచ్చిపోవడం సరిపోద్ది తప్ప, అరే జాబ్ నోటిఫికేషన్ అన్నాం రిలీజ్ చేసామా, ఇంతమంది ఎంప్లాయీస్ కానీ యూత్ ఉన్నారు, వీళ్ళని ఏం చేస్తున్నావు, ఇంతమంది కులగజ్జలతో కొట్టుకు చేస్తున్నారు, మతాలతో చేస్తున్నారు, వీళ్ళందరూ ఒక సిస్టమేటిక్గా నడిపించాలని ఆలోచించే నాయకులేరండి. రాష్ట్రానికి కరువు ఎప్పుడు వస్తుంది చెప్పినా, నాయకుడికి స్థలం లేకపోతే వస్తుంది. దేశానికి ఎప్పుడు ఇబ్బందులు కలుగుతుంది చెప్పినా, నాయకుడు టూరిజంలో తిరుగుతూ వస్తాయి. ఇంకెవడన్నా అడగండి నన్ను. ఈ మధ్యకాలంలో ఎవరో పోస్ట్ పెట్టారు, ఆయన పేరు నాస్తికుడు, ఆయన పేరు రమేష్ గారు. ఆయన పోస్ట్ పెట్టారు, మీరు చూసారు లేదో. ఆయన ఏమన్నా తెలుసా, ఇటీవల కాలంలో ఆయన పోస్ట్ పెట్టారు, ఆయన పెట్టిందని నేను చెప్తున్నా. ఆయన పోస్ట్ పెట్టాడు, ఏమని పెట్టంటే, ఇటీవల కాలంలో నాన్ వెజ్ కన్నా ఎక్కువగా అన్ని దేశాలు తిరిగింది ఎవరన్నా అడిగాడు. ఇంకేడని అడగండి నన్ను. అంటే టూరిస్ట్ తిరిగినాడు తిరుగుతున్నారు, నడుతున్నాను, టూర్లు వేసినట్టు ఏడుతున్నారు. నువ్వెందుకలో, నీకో ఫ్లైట్, ఆడికో ఫ్లైట్, ఈడికో ఫ్లైట్, కిందడికో ఫ్లైట్, ఎమ్మెల్యే గడికి ఫ్లైట్, ఆడికి ఫ్లైట్. మా డబ్బంతా మీరు తిరగడానికి సరిపోతుంది. నేను అడుగుతున్నాను, ప్రజలకు నడుతున్నాను, పిల్లల చదువులని చూసేవాడు ఉన్నాడా? ఆరోగ్యం పట్టించుకునేవాడు ఉన్నాడా? గవర్నమెంట్ ఆఫీసుల వైపు చూసేవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాను. ఏం తింటున్నారు, ఏం పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది అంటే, ఆడికో పగోడు ఉన్నాడు, ఆడి మీదే ఉంటుంది వీళ్ళకి. ఆడి గెలిస్తే ఏం చేస్తారంటే ఈడి మీదే ఉంటుంది వీళ్ళకి. ఆడొచ్చి వీళ్ళని ఏం చేస్తాడు, ఈడొచ్చి వాళ్ళని ఏం చేస్తాడు అడుగుతాను. మధ్యలో దునపోతు దెబ్బలాడుకుని చెప్పండి, లేకపోతే మనం చంపేసినాయి అంట. ప్రజలకు ఎందుకని కష్టాలు వచ్చినాయి? అందుకే దుఃఖంలో ఉన్నారు, జీవితంలో సుఖం లేకున్నారు, శ్రమల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడే దావీదు దగ్గరికి పిలిచాడు. ఇంతమందిని దావీదు దగ్గరికి పిలవాలంటే ముందు దావీదుని పిలవాలి. వాడ కట్టాలంటే ముందు నోవహు రావాలి. ఐగుప్తు నుంచి ప్రజలు బయటికి రావాలంటే ముందు మోసే రావాలి. ఇంతమంది ఆదరణ పొందాలంటే ముందు దావీదు బలంగా ఉండాలి. అందుకే అది అదుల్లమ్మ గృహాన్ని మనం చదువుకుంటాం, కానీ నిజమైన ఆశ్రయపురం దేవుడే దావీదుకి తయారు చేస్తున్నాడు. బాధలు ఉన్న ఆయన తయారు చేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, దావీదు గారు నీలాటోడు నాలాటోడైతే ఒక ప్లాన్ చేద్దాడు. ఏం చేద్దాడు? 400 మంది ఫిగర్ వచ్చారు కనుక ఆపోజిట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటాం మనం. అయితే అనుకోమా? ఇప్పుడు మనకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఏ ప్లాట్ఫామ్ మీద అయితే గెలుస్తామో ఆ పార్టీకి ఎసరెడతాం. పెట్టమా ఎట్టాడు కదా, ఆ సెంటర్లో ఉన్నాడు, ఎవడని అడగండి. 7 తీసిపోయాడుగా, అందరూ పొగిడేశారు, బాగా మాట్లాడుతున్నాడు. జన్జీకి కావాల్సిన నెక్స్ట్ మినిస్ట్రీని బాగా మాట్లాడుతున్నాడు. ఈయనకి ఆ శాఖ నుంచి ఈ శాఖ ఇవ్వండి, హోమ్ తీసి ఫైనాన్స్ ఇవ్వండి, అదేంటంటే మొత్తం పట్టుకెళ్ళి బీజేపీకి ఇచ్చాడు. ఎవరన్నా అడగండి. ఇప్పుడు ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి నెత్తి మీద క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తీసి బాధపడుతుంది. ఈయన నమ్మి ఇన్ని రోజులు అంటే ఆడే
నేను అడుగుతున్నాను, మనకి జనం సపోర్ట్ పెరిగితే, పబ్లిక్ సపోర్ట్ పెరిగితే 400 మందితో పక్కా స్కెచ్ చేసి ఎవరిని లేపేస్తాను చెప్పండి? సౌండ్ లేపేస్తాం. కానీ దావీదు గారు మంచి ఆలోచనతో ఏం చేశాడు చెప్పనా? అప్పుడు ఒక పాట రాశాడు. ఆ పాటే 142వ కీర్తన. ఏమని ఒకసారి చూద్దాం, ముగించేద్దాం. 142వ కీర్తన 142వ కీర్తన 142వ కీర్తన. గృహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాని బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజేయుచున్నాను. నాలో నా ప్రాణం కృంగిపోచున్నది, నా మార్గమునికి తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నలవలసిన త్రోవలో చాటున పగవారు ఉరియొడ్డుచున్నారు అని చెబుతూ ఆ పాట అంతా ప్రార్థన చేసిన తర్వాత సరిగ్గా ఆ టైంలో దేవుడు 400 మందిని ఇచ్చాడు. ఆ 400 మందిని నెక్స్ట్ అధ్యాయంలో మనం ధ్యానిద్దాం, టైం లేదు కనుక. ఆ 400 మందిని వారియర్స్గా మార్చేశాడు. ఎవరు వీళ్ళు? ఎవరండి అది? ఎవరు చెప్పండి? అంతకుముందు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారల్లో వీళ్ళు ఎవరండి? అంతకుముందు సైన్యంలో పనిచేసి వచ్చిన బ్యాచ్. అంతకుముందు వీళ్ళు ఎవరండి? నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇందులో ఏమైనా పనిచేస్తారు? వీళ్ళు ఎవరండి? అప్పులో నడుతున్నారు. అప్పులు చేసినోడు ఏమన్నా ప్రోటీన్ ఫుడ్ తిని బలంగా ఉంటాడా? ఆడెవడండి? ఆడికి ఫుడ్డే లేదు చెప్పండి, ఆడికి బెడ్డే లేదు చెప్పండి, ఆడికి రెస్టే లేదు చెప్పండి. ఇలా ఆ టోరు దావీదు గారికి ఇస్తే దావీదు గారట వాళ్ళని వారియర్స్గా. ఎందుకు ఈ వారియర్స్ని తయారు చేస్తున్నాడంటే సౌలుని కొట్టడానికి కాదు, కింగ్డమ్ ఫామ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. రాజ్యాన్ని స్థిరం అంటే దేవుడు దావీదుకి ఇచ్చిన మొట్టమొదటి ప్యాలెస్ ఏంటో తెలుసా? అదుల్లాము గృహ. ఈ గృహనే దేవుడు రాజుకి రాజమందిరంగా మలిసేశాడు. ఆ మందిరంలో చిన్న రాజ్యాన్ని ఫామ్ చేశాడు. ఆ రాజ్యాన్ని దావీదు ఎవరైతే ఉన్నారో ఆ చేతగానుల్ని యుద్ధ సైనికులుగా మార్చేశాడు. వీళ్ళ చేతే ఈయన రాజు అయిన తర్వాత వాళ్ళని వదలకుండా, కష్టాల సమయంలో వచ్చారు కనుక, సరి అయిన సమయంలో తన చేయబట్టుకుని నిలబడ్డారు కనుక వీళ్ళని తీర్చిదిద్ది బాణాల్లాగా ఒక్కొక్కడిని చెక్కేశాడు. నాకు తెలిసి ఈయనకన్నా మంచి ట్రైనర్ ఎవరైనా ఉంటారండి? ఈయనకన్నా బాగా ఎవరైనా ఫైట్ చేయగలరా? ఈయన ట్రైనింగ్ ఇస్తే ఎవడైనా ఎంత షార్ప్గా ఉంటాడు చెప్పండి. గొలియాతుని కొట్టినోడు, సైన్యంలో పనిచేస్తున్నాడు, ఈయనే ట్రైనర్ అయితే నడుతున్నాడు. ఇంతకన్నా బాగా ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉంటాడా? చేతగాని అప్పుల్లో ఉన్నవాడిని, ఇబ్బందులు ఉన్నవాడిని, శ్రమల్లో ఉన్నవాడిని, సుఖం లేని వారిని దావీదు గారు వారియర్స్గా మార్చేసి తన రాజ్యంలో ఉన్నతమైన క్యాడర్లో కూర్చోబెట్టాడు. వాళ్ళందరినీ తన్నే నమ్మిన బంటుల్లా మార్చుకున్నాడు, వారినే నమ్మిన వారధిగా మార్చుకున్నాడు, వారినే నమ్మిన సైనికులుగా మార్చుకుని ఈ 400 మందితో తను పరిపాలించినంత కాలము నమ్మకమైన సైన్యంగా దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా వస్తాడు చెప్పండి. నాకేమీ లేనప్పుడు దేవుని మాటను బట్టి నాలాగే బాధలు పడి సౌలు దగ్గర నాలాగే బాధలు పడి విసిగిపోయిన మీరు సరి అయిన సమయంలో వచ్చారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపో. నేను రాజు అయితే రేపొద్దున ప్రతి ఒక్కరు నాకు బీరకేసి చుట్టమే, నేను రాజు అయితే ప్రతి ఒక్కరు నాకు చుట్టము పట్టమే, నేను రాజు అయితే రేపొద్దున ప్రతి ఒక్కరు నాకు సేదు. నేను ఎదిగే కొద్దీ నాకు స్నేహాలు ఎక్కువైపోతాయి. కానీ నేను దిగువ స్థాయిలో ఒంటరిగా గృహంలో ఉండి ఏడుస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చారు చూసారు, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. గుర్తుపెట్టుకున్నాడు, తీర్చిదిద్దాడు. ఆ తర్వాత అధ్యాయులు ఏం జరిగిందో మనం చూద్దాం. ఆ తర్వాత అధ్యాయాల్లో వీళ్ళకి కావాల్సిన ఒక బలమైన సైన్యంగా మార్చుకున్నాడు. ఆ కంటెంట్, ఆ కాంటెక్స్ట్ చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట గుర్తు రావాలి. ఆ మాట ఏంటి చెప్పిన? ఇప్పుడు మనం కూడా అప్పుల్లో ఉన్నామో లేదు చెప్పండి, శ్రమల్లో ఉన్నామో లేదు చెప్పండి, సమాధానం లేకున్నామో లేదు చెప్పండి, ఉద్యోగాలు లేక, కుటుంబంలో సమాధానం లేక, సరి అయిన ఆర్థిక పరిస్థితులు లేక, రకరకాల ఇబ్బందులు ఉన్నామో లేదు చెప్పండి. ఉన్నాం. కానీ మనం వాదార్చడానికి మనకి ఏ గృహం ఉంది? మనం వాదార్చడానికి మనకెక్కడ దావీదు బతుకున్నాడు? మనం చేయబట్టుకోవడానికి ఇలాంటి నమ్మకమైన నాయకుడు మనం తీర్చిదిద్దుకుని హక్కుల్లో చేర్చుకునేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు దావీదు బతికలేడు, కానీ ఒక రాజు ఉన్నాడు. ఆయన ఒక పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారు, ఎనీ ప్రాబ్లం ఏదున్నా నా దగ్గర రా,
నీ ప్రాబ్లం నేను డీల్ చేస్తానన్నాడు. ఇప్పుడు మనకు దావీదు లేడు, ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నజరాయుడైన యేసు. ఆయన దగ్గరికి రా. ఎక్కడున్నాడండి? ఏ గృహంలో ఉన్నాడంటే ఆ గృహం పేరు చెప్తాను విను. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారు అక్కడ ఉంటాడు ఆయన. అక్కడికి రా, ఆయన దగ్గరికి రా. నువ్వు అప్పుల్లో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన దగ్గరికి రా. చెక్కుతాడు. నేను మళ్ళీ చెప్తాను, షార్ప్గా చెక్కుతాడు, ఈరుల్లా తీర్చుతాడు, నేను ఎంత ఉన్నతమైన స్థాయిలో పెట్టాలో పెడతాడు. ఆయన దగ్గరికి రా. ఇప్పుడు నీ కోసం ఎదురు చూస్తున్నది దావీదు కాదు, నీ కోసం ఎదురు చూస్తున్నది దావీదు ఎదురు చూస్తున్న నజరేయుడైన యేసు. నా కోసం ఎదురు చూస్తున్నాడు. దావీదుకి మైండ్ బాగా పనిచేసింది. దేవా, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను పరిగెట్టవలసిన వ్యక్తిని కాదు, చెప్పండి, నిలబడవలసిన వ్యక్తిని. రాని సౌలు వస్తాడో, సౌలు జేజం వస్తాడో, సౌలు సైనికులు వస్తారో రాని, నా మాట కొరకు, నా నాయకత్వం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారని ఇప్పుడు నా కళ్ళకి స్పష్టంగా చెప్పండి కనబడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు రాజు అవ్వాలి నాకు అర్థమవుతుంది. రాజు అయితే ఫుడ్ బాగుంటుంది, బెడ్ బాగుంటుంది, అన్నీ కాదు ప్రభా. రాజు అయితే ఇలాంటి పేదలు ఉన్న వాళ్ళు బతుకులు బాగుంటాయంటే వీళ్ళ కోసం నేను చచ్చిపోవడానికి నేను నాయకుడిని అవుతానని గృహంలో బలంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తి దావీదు గారు. ఈ కన్నీళ్ళు నాకు అర్థమవుతున్నాయి, ఈ బాధలు నాకు అర్థమవుతున్నాయి. వీళ్ళందరి కోసం నేను స్టాండింగ్ తీసుకుంటాను ప్రభా. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నీ చరణజొచ్చి ఉన్నాను, వీరు నా చరణజొచ్చి ఉన్నారు. మేమందరము చెప్పండి నీ చరణజొచ్చి ఉన్నాం. నువ్వు మాకు తోడుంటే సౌలు కాదు, ఈ ప్రపంచం అంతా వ్యతిరేకమైన నీ చిత్తాన్ని మేము చెప్పండి జరిగిస్తాం. ఆ రోజు దావీదు తోడున్నది ఎవరు చెప్పిన? నజరేయుడైన యేసు. ఈరోజు నీ కష్టాలు, నా కష్టాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, ఆ సమాధానంలో నాకు తోడుండేది ఎవరు చెప్పిన? అదే రాజు. ప్రయాసపడి భారం మోసుకుంటే మన అందరికీ ధైర్యం ఇస్తున్న రాజు. ఆ రాజు దావీదుకు తోడున్న రాజు, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు. ఆ రాజు నీ రాజు, నా రాజు. మన రాజు ఇంకా సజీవుడు.